నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఒకళ్ళంటే ఒకరికి పడదు. బట్ ఎక్కడైనా ఇలా కలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు, మాట్లాడేసుకుంటారు. ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు. ట్రేడ్ వార్ అంటారు కాసేపు. ట్రేడ్ వార్ అయిపోయిన తర్వాత టారిఫ్ తగ్గించేస్తున్నాం చైనా మీద 10% అంటారు ట్రంప్. వెంబడే వచ్చేస్తాడు జిన్పింగ్. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ అని ప్రశంసిస్తాడు. వెనకటికి మనకి తెలుసు, అనుచారంగా వస్తుంది, సంప్రదాయంగా వస్తున్నదే ఒక వ్యవహారం ఉండేది. ఏంటంటే ఒక ఇద్దరు ప్రముఖులు, అంటే ప్రపంచం వాళ్ళని ప్రముఖులని భావిస్తుందని వీళ్ళు అనుకుంటుంటారు. ఒకళ్ళనొకళ్ళు మనల్ని ఇంత గుర్తింపు ఉంది, మనకేంటి, మనల్ని ఎవరు గౌరవించట్లేదు, ఒక పని చేద్దాం, నేను నీకు ఒక టైటిల్ ఇస్తాను, నువ్వు నాకు టైటిల్ ఇచ్చేయని. వాళ్ళిద్దరు ఎవరు మనకు తెలుసు, మన దేశంలోనే ఉంటారు, ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఆ పరస్పరం టైటిల్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఆ టైటిల్స్ తోటి, ఆ బిరుదులతోటి చలామణి అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా అదే కేటగిరీ, ట్రంప్ కానీ జిన్పింగ్ కానీ. ఏంటంటే అవసరార్థం కలుస్తారు, చేతులు కలుపుతారు. వీళ్ళు చేసే వ్యాపారం వల్ల ప్రపంచం అతలాకుతలం అయిపోవాలి. వీళ్ళిద్దరి వల్ల వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన తాజాగా, మొన్న భేటీలో ట్రేడ్ వార్కి చిన్న బ్రేక్ ఇచ్చాడు అన్నమాట, కమర్షియల్ బ్రేక్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చి చైనా వస్తువుల మీద టారిఫ్ 10% తగ్గించారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు మళ్ళీ లాభాల్లో పుంజుకున్నాయి. ఇది వాళ్ళకి క్రీడ. గ్లోబల్ మార్కెట్స్ని రిక్లైనర్ సీట్స్లో కూర్చొని వాచ్ చేస్తుంటారు వీళ్ళు, ఎలా పతనం అవుతున్నాయి. మన చేతిలో పావులుగా ఉండే ఈ దేశాలు ఎలా ఆర్థికంగా కుదేలైపోతున్నాయి, దుంపనాశనం అయిపోతున్నాయి. అది చూసి విషపు నవ్వులతో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునే ఒక అద్భుతమైన వ్యవహారం వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు. పేరుకి ఈయన కమ్యూనిస్ట్, అంత ఎనార్కిజం, చైనాలో ఉన్నంత ఎనార్కిజం ఉండదు. పేరుకి ఆయన డెమోక్రాట్ డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన చేసే పోలీసింగ్ ఇంకెక్కడ కనపడదు ఏ దేశంలో. ఇలా ఉంటాయి. తొడుక్కునే చొక్కాలు, తొడుక్కునే సూట్స్ వేరు, లోపల ఉండే మనుషులు వేరు. సో లోపల ఆ రెండు దేశాల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఆడే ఆటలో చాలా దేశాలు సమిధులు అవుతూ ఉంటాయి ఆర్థికంగా. సరే, ఇప్పుడు ట్రేడ్ వార్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరెవరికి ఇప్పుడు లాభం అంటే ఆసియా, అమెరికా మార్కెట్లో 1 to 2% గెయిన్ అయ్యాయట. సో ఒకరోజు పెళ్లికి ముఖం అంత కాటుకంటే ఇదే. ఆ 2% గెయిన్కే మురిసిపోతున్నాయి ఈ దేశాలన్నీ కూడా. ఈ పరిణామాలు ఎవరికి లాభం అంటే ఎలక్ట్రానిక్స్ తయారీ ఖర్చు తగ్గి వినియోగదారులకు ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. చాలా రంగాలకి నేరుగా లాభం, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిందిట. ఈయన మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఏ సమయంలో వర్షం పడుతుందో టైంతో సహా చెప్పేస్తారు. ఫలానా టైంకి ఫలానా డైరెక్షన్ నుంచి వాతావరణ శాఖ వాళ్ళు. ఖచ్చితంగా ఆ టైంకి రాదు. అలాంటి అన్ప్రెడిక్టబుల్ వెదర్ లక్షణాలు ఉన్నాడే ట్రంప్. టెక్, ఆటో, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు లాభాల్లోకి వెళ్ళాయట. సో ఈ చిన్న దాన్ని ఏమంటారు, బెనిఫిట్స్. అంతర్జాతీయ వాణిజ్యం కొంత స్థిరపడే అవకాశం. ఇది కావాలి, ఊరట. ఈ మాత్రం కాకపోతే మార్కెట్లు కుదేలైపోతాయి. అలాగే భారతదేశం మీద ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే సప్లై చైన్ స్టెబిలిటీతో పాటు ఇండియన్ ఐటీ ఎగుమతులకి క్లారిటీ పెరిగింది. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ మనకు కొంచెం రిలీఫ్ కింద లెక్క. భవిష్యత్తులో టారిఫ్స్ మళ్ళీ రివ్యూ చేసే అవకాశం ఉండటం అనేది కొంత అనుమానం కలిగిస్తుంది భారతీయ ఐటీ రంగానికి. గోల్డ్, క్రూడ్ ఆయిల్ రేట్లు కొంచెం పెరిగినాయి. అండ్ అమెరికా చైనా సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యం ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఇక్కడే ఆపినట్టు వాళ్ళ సంబంధాలు బలంగానే ఉంటాయి. బయట మాత్రం వాళ్ళిద్దరూ ఏదో ప్రపంచ యుద్ధాలకు దారితీసే పరిస్థితులకి ప్లాట్ఫామ్స్ కట్టేస్తున్నారు. ఈయనేమో నోబెల్ ప్రైజ్ కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. నెక్స్ట్ టైం కానీ నన్ను సిఫార్సు చేయండి, రికమెండ్ చేయండి అని దేశంగా ఏమాత్రం గుర్తింపు లేని ఒక ఉగ్రవాద ప్రాంతానికి టెర్రరిస్టులకి గ్రూప్ లీడర్గా ఉన్న సయ్యద్ అసీం మునీర్ చేత చెప్పించుకుంటాడు. ఆయన చెబితే ఓకే అని చెప్పి షహబాజ్ షరీఫ్ వచ్చి సంతకం పెడతాడు. అలాంటి వాళ్ళ చేతి చెప్పించుకుంటే నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మొహమ్మద్ యూనస్కి రాగలేదు, నాకెందుకు రాలేదంటాడు. ఆయనలో ఏం క్వాలిటీ స్వీడిష్ నోబెల్ కమిటీకి కనిపించిందో మనకి తెలియదు. కానీ ఈయనలో కనిపించే చాలా క్వాలిటీస్ వల్ల నోబెల్ కమిటీ కూడా కొంత విత్డ్రా అయి ఉండొచ్చు, ఉపసంహరించుకుని ఉండొచ్చు. ఇంతమంది రికమెండేషన్ పెట్టించుకునేది ఒక మోడీ లాంటి నాయకుడు రికమెండ్ చేస్తే ఉండే వాల్యూ అసీం మునీర్ రికమెండ్ చేస్తే ఉంటుందా? సో మొత్తానికి ఏంటంటే అటు తిరిగి ఏదో కాలక్షేపం చేయాలి కాబట్టి చైనాతో మళ్ళీ చేతులు కలిపేశాడు ఈయన. స్టాక్ మార్కెట్ నుంచి సూపర్ మార్కెట్ ధరల వరకు ప్రభావం కనిపిస్తుంది. ఇది కేవలం అమెరికా, చైనా మధ్య వ్యాపార ఒప్పందం కాదు, కమర్షియల్ డీల్ కాదు, గ్లోబల్ ఎకానమీకి చిన్న పెయిన్ కిల్లర్ అంటున్నారు. క్వైట్ పాసిబుల్. పెయిన్ కిల్లర్ ఏంటంటే పెరిఫెరల్గా మనకి ఆ కాసేపు నొప్పి లేకుండా చేస్తుంది. తర్వాత దాని మందు ప్రభావం తగ్గిందనగానే మళ్ళీ నొప్పి రైజ్ అవుతుంది. సో
వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు కలిసి జాయింట్గా పెయిన్ కిల్లర్ తయారు చేసి అప్పుడప్పుడు ఇంజెక్ట్ చేస్తుంటారు. లేకపోతే నోరు తెరిచి ఆసక్తిగా చూసే నోరెళ్ళబెట్టే దేశాల నోట్లో ఆ మందు కులికలు ఇస్తుంటారు. ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది వీరిద్దరి గురించి ఏంటంటే పక్కా సామ్రాజ్యవాద దేశమైన అమెరికా డెమోక్రసీ ముసుగులో, పక్కా కమ్యూనిస్టు దేశమైన చైనా నియంత ముసుగులో చేస్తున్న ప్రపంచ వాణిజ్య అరాచకానికి వీళ్ళిద్దరూ కేర్ ఆఫ్ అడ్రస్.